సిద్దిపేట మున్సిపల్ పరిధి 2వ వార్డు నర్సాపూర్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బెల్లె సరితారాములు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు సన్మానం, దుస్తుల పంపిణీ, 10వ తరగతి ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని గమ్యంగా చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించేందుకు బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. బెల్లె సరిత ఉద్యోగం సాధించిన తర్వాత తన మొదటి జీతంతో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని సంకల్పంతో కార్మికులకు దుస్తుల పంపిణీ చేయడం, 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి సన్మానం చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చంద్రం, నాయకులు సంపత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బెల్లె రాములు, కోరె ఎల్లయ్య, సతీష్ పాల్గొన్నారు. ముఖ్యంగా మే డే సందర్భంగా ఈరోజు మా సిద్దిపేట పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించుకోవడం చాలా సంతోషం. ఇవాళ సిద్దిపేటకు ఇంత పచ్చదనం ఉందంటే, ఇంత పరిశుభ్రత ఉందంటే, సిద్దిపేటకి ఎన్ని అవార్డులు వచ్చినాయంటే ఆ గొప్పదనం మా పారిశుద్ధ్య కార్మికులకే దక్కుతుంది. ఇలా 1 కాదు 2 కాదు 22 అవార్డులు వచ్చినాయి సిద్దిపేటకు. 22 అవార్డులు మన సిద్దిపేట పట్టణానికి వచ్చినాయంటే మన సిద్దిపేట ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు, మన బాడీ కౌన్సిల్ అందరూ కలిసి పనిచేయడం వల్ల ఇన్ని అవార్డులు వచ్చి సిద్దిపేటకి ఇంత మంచి పేరు వచ్చింది. తెలంగాణలోనే ఒక మంచి పట్టణం ఏది అంటే సిద్దిపేట పట్టణము అని రాష్ట్రమంతా చెప్పుకుంటారు. దక్షిణ భారతదేశంలోనే క్లీన్ అండ్ గ్రీన్ టౌన్గా కూడా సిద్దిపేటకు అవార్డులు వచ్చినాయి. ఇలా ఒక మంచి పేరు మనందరం కూడా తెచ్చుకున్నాం. సరితారాములు చాలా మంచి కార్యక్రమం తీసుకొని ఇవాళ బెల్లె రాములు గారు చెప్పి మా జీతం డబ్బులతోని ఇవాళ అంబేద్కర్ మాకి చదువునిచ్చిండు, అంబేద్కర్ మాకి ఉద్యోగాన్ని ఇచ్చిండు. ఆ అంబేద్కర్ సాక్షిగా 1 నెల జీతాన్ని కార్మికులకు, బాగా చదువుకున్న పిల్లలకు మా జీతంతో ప్రోత్సాహం అందిస్తామని చెప్పి ఇవాళ ముందుకు వచ్చినందుకు సరితారాముల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం ముఖ్యం కాదు, ఇవాళ సరిత ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు. ఆయన పెట్టిన భిక్ష వల్లనే ఇలా చదువుకోగలుగుతున్నాం. విద్యా ఉద్యోగాల్లో ప్రజా ప్రతినిధులుగా రిజర్వేషన్ వచ్చిందంటే ఆయన పెట్టిన భిక్ష. దాన్ని పొందిన వాళ్ళు, దానితో లబ్ధి పొందిన వాళ్ళు, దానితో పైకి వచ్చిన వాళ్ళు అంబేద్కర్ ఒకటి చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడు. ప్రజల్ని సమీకరించండి, బోధించండి, హక్కుల కోసం పోరాడండి అని చెప్పాడు. దాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. ఇలా అంబేద్కర్ ఇచ్చిన అవకాశంతో విద్యా బుద్ధులు నేర్చుకున్న వాళ్ళు, ఉద్యోగాలు నేర్చుకున్న వాళ్ళు, ఇలా మా చంద్రం కౌన్సిలర్ అయిందంటే కూడా అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో ఇచ్చిన రక్షణ వల్ల ఇలా చంద్రం కౌన్సిలర్ కాగలిగింది. ఇట్లా ఈ అవకాశాలు అంబేద్కర్ ఇచ్చిందే. దీన్ని మనందరం కూడా మరి ఆయన బోధించినటువంటి విధానాన్ని, ఆ రాజ్యాంగాన్ని, ఆయన ఆలోచనను ఆచరణలో అమలు చేయాలని చెప్పి ఈ తరం యువతకు, చదువుకున్న వాళ్లకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు.